ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యతపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన అనుమానాలను లేవనెత్తింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు నచ్చకే పవన్ కళ్యాణ్ పదే పదే ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారేమో అంటూ అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని, వీళ్ళందరినీ కూడా, ఏమంటే డీజీపీ గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులకు వెళ్ళారు, మేము మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయి ఒప్పుకున్నారు. ఎప్పుడు కోర్టుల్లో హెబియస్ కార్పస్ పడేసిన తర్వాత, వాదనలు విన్న తర్వాత, ఇదే వేదిక మీద నుంచి నేను మాట్లాడిన తర్వాత వాడు చచ్చిపోయాడయా, బూడి చేశారా అని చెప్పిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఒప్పుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడరా మీరు? క్యాబినెట్లో సీరియస్ కాదా? దాని గురించి మాత్రం మాట్లాడరు. అంతేకాదు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, చేసుకుంటూ ఎవిడెన్స్ ఇచ్చాడు, దాని గురించి క్యాబినెట్లో డిస్కస్ చేయరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడు మన డీజీపీ గారు. సోషల్ మీడియాలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాల గంగమ్మ కానీ, కళావతి కానీ, తిరుపతమ్మ కానీ ఇవేమి వీటి మీద మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో మత్సుకు కూడా ఏమీ జరగదు, చర్చ జరగదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసేశారు. ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు. ఇదిలా ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, వైసీపీ నాయకుల మీద దాడులు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు, బయటికి వెళ్తుంటే అక్కడ దాడులు చేశారు. ఇవన్నీ లైవ్లో కనిపించాయి. చివరికి మా మీద దాడులు కాదు, మీకు గిట్టకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు దెందులూరు లాంటి చోట ఒక లీగల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడని ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ లైవ్లో వచ్చినాయి. ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారండి? ఒక్కళ్ళని. సోషల్ మీడియా సంగతి దేవుడు ఎరుగు. 1300 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వాళ్ళని. లైవ్లో ఎవరు ఏం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే, ఫోటోలు ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేయాల. ఏమిటి లా అండ్ ఆర్డర్ నాకు అర్థం కాల. ఇంకా డీజీపీ సోషల్ మీడియా గురించి ప్రజెంటేషన్ ఇస్తాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏం నాకు అర్థం కాల. గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం. అంతేకాదు నిన్న కూడా చెప్పాను నేను, మేము అమరావతి రైతులను పలకరించడానికి వెళ్తే రాయేశారు, పోలీస్ కానిస్టేబుల్ దెబ్బతేలింది, 14 కుట్లు వేశారంట మణిపాల్లో అని పంపించారు. కేసు రిజిస్టర్ చేశారు, ఒక్క కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఆ రాయేసిన వాడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన తెలుగుదేశం, ఆయన పెడితే ఆయన పెట్టాలి. అమ్మో ఆయన పెడితే అట్ట ఊరుకుంటాడు, లోకేష్ ఒప్పుకోడు, అందుకని కేసు పెట్టలా. ఎంత సిగ్గుమాలిన పని అనేది.
ఒక పోలీస్ కానిస్టేబుల్ తల పగిలి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడితే దాని మీద కేసు పెట్టరు. సోషల్ మీడియా మాత్రం టాస్క్ ఫోర్స్ పెడతారు. అవసరమైతే సిబ్బందిని తీసుకోవాలంట. ఇది పెద్ద ప్రమాదం వచ్చేసింది దేశంలో. మేము ఇచ్చిన సోషల్ మీడియా కేసుల మీద మాత్రం యాక్షన్ తీసుకోరు. మా మీద మాత్రం ట్రోల్ చేస్తారు. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాలేదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి ఇక ఏదో పబ్బం గడుపుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ దురదృష్టవశాత్తు చేస్తున్నారు.